రామాయణానికి సంబంధించిన 5 పవిత్ర స్థలాలు ఇప్పటికీ ఆ మహా ఇతిహాసంలోని అందమైన క్షణాలను, భయానక దృశ్యాలను మన కళ్ల ముందుకు తీసుకువస్తాయి. ఈ ప్రదేశాలను దర్శిస్తే తెలియకుండానే మన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నంబర్ 5. ఇది మాతా సీత జన్మించిన పవిత్ర స్థలం. రాజు జనకుడు భూమిని హలంతో దున్నుతున్న సమయంలో ఒక సందూకం నుంచి సీతాదేవి అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రదేశం నేపాల్లోని జనకపూర్లో ఉంది. దీనిని సీతాకుండ్ అని కూడా పిలుస్తారు. నంబర్ 4. రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత పుష్పక విమానాన్ని దింపి ఆమెను 2 సంవత్సరాలు బంధించి ఉంచిన ప్రదేశం ఇది. ఈ స్థలం శ్రీలంకలోని సీతా ఎలియా ప్రాంతంలో ఉంది. దీనిని అశోకవాటిక అని పిలుస్తారు. నంబర్ 3. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుహవాలి సోదరుడు సుగ్రీవుడు నివసించిన స్థలం. ఇక్కడే హనుమంతుడు శ్రీరాముడిని సుగ్రీవుడితో పరిచయం చేశాడు. ఈ ప్రదేశం ప్రస్తుతం ఋషిముఖ పర్వతంగా ప్రసిద్ధి చెందింది. నంబర్ 2. ఇది రావణుడి సైనికులు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టిన స్థలం. ఆయనను కాల్చి చంపాలని ప్రయత్నించారు. ఈ ప్రదేశం శ్రీలంకలోని సిగిరియా పర్వతం వద్ద ఉంది. నంబర్ 1. ఇది మాతా సీత తన శుద్ధిని నిరూపించుకునేందుకు అగ్నిపరీక్ష చేసిన అత్యంత పవిత్ర స్థలం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.